సో బిగ్ బాస్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తూ తెలుగులో బిగ్ బాస్ 9 సీజన్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సో ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యొక్క బజ్ అయితే మళ్ళీ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే ప్రతిసారి కూడా బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరా అనే వార్త అయితే ప్రతిసారి అయితే ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా బిగ్ బాస్ 9 సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారంటూ కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లో చూసుకుంటే గనక యాక్చువల్ గా సెలబ్రిటీస్ కే కానివ్వండి, ఆర్టిస్టులకి అండ్ అలాగే కొంతమంది హైప్ ఉన్న వాళ్ళకే ప్లేస్ ఉంటుందని చెప్పొచ్చు, స్థానం ఉంటుందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక కామన్ మ్యాన్ కి కూడా, కామన్ కంటెస్టెంట్స్ కి కూడా ఒక ఎంట్రీ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కొత్త వాళ్ళకైతే సదావకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కామన్ కంటెస్టెంట్స్ కి సంబంధించి ఒక రౌండ్ కూడా పెట్టారు. అంటే ఆ రౌండ్ కి కూడా జడ్జెస్ వచ్చేసి నవదీప్ కానివ్వండి, అభిజిత్ కానివ్వండి, అలాగే బిందు మాధవి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరెవరైతే ఈ రౌండ్ లో 15 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎవరైతే 15 మెంబర్స్ సెలెక్ట్ చేశారో ఆ కామన్ కంటెస్టెంట్స్ ని అందులో నుంచి సెలెక్ట్ చేసి 5 మెంబర్స్ ని బిగ్ బాస్ హౌస్ కి అయితే పంపిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ రౌండ్ చూసుకుంటే కనుక దీని పేరు అయితే అగ్ని పరీక్ష అని కూడా పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే చాలా మందికి బిగ్ బాస్ లోకి వెళ్ళాలని చాలా మందికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా హైప్ ఉంటుందని చెప్పొచ్చు. అలాంటిది చాలా మంది అంటే ఇప్పుడు మొన్న చూసుకున్న కంటెస్టెంట్స్ చూసుకుంటే కనుక ఒక అమ్మాయి యూకే నుంచి కూడా వచ్చి మరీ కంటెస్టెంట్ చేయడానికి అయితే వచ్చిందని చెప్పొచ్చు. అలాంటిది అంత హైప్ ఉంటుంది, అంత క్రేజ్ ఉంటుందని చెప్పొచ్చు. అలాంటిది ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్స్ సంబంధించి న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే మనకి ఎలాంటి గొడవలు ఉన్నా ఏది ఏమైనా బిగ్ బాస్ షో పెట్టినప్పుడు మాత్రము టీవీలకు అయితే అతుక్కుపోతారని చెప్పొచ్చు. అలాంటిది బిగ్ బాస్ షోకి చూసుకుంటే గనక ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో. సో ఇప్పుడు చూసుకుంటే గనక అంటే బిగ్ బాస్ 9 కి సంబంధించి సెప్టెంబర్ లో అయితే ప్రారంభం కానుంది. సో ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ కానివ్వండి, లేకపోతే కామన్ కంటెస్టెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే గనక 18,000 మెంబర్స్ అయితే దీనికి అప్లై చేశారు. సో ఫైనల్ గా 10,000 ని వాళ్ళు రిక్రూట్ చేసి ఓవరాల్ గా 100 ని ఫిల్టర్ చేసి అందులో నుంచి 44 కంటెస్టెంట్స్ అయితే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అంటే బిగ్ బాస్ కి సంబంధించి యాక్చువల్ గా కంటెస్టెంట్స్ మనం నార్మల్ గా గెస్ట్ చేస్తూ ఉంటాము, వాళ్ళు వీళ్ళు ఉంటారని చెప్పేసి నార్మల్ గా సింగర్స్ లో నుంచి కానివ్వండి, యూట్యూబర్స్ లో నుంచి ఒకళ్ళని, లేకపోతే ఆర్టిస్ట్ లో నుంచి ఒకరిని చెప్తూ ఉంటాము. కాకపోతే దాన్ని రివీల్ చేసేది మాత్రం ఏకంగా బిగ్ బాస్ హౌస్ ఎప్పుడైతే లాంచ్ చేస్తామో ఆ టైంలోనే వాళ్ళ ఫేసెస్ కానివ్వండి, ఆ పర్సన్స్ ని కూడా రివీల్ అవుతారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 9 సీజన్ అయితే ఇప్పుడు ఒక క్రేజ్ అయితే క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు. అలాంటిది బిగ్ బాస్ చూసుకుంటే గనక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ తోటి స్టార్ట్ అయింది. దాని తర్వాత నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. సో కొన్ని సుదీర్ఘ కాలంగా కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే గనక నాగార్జున గారు అయితే దీనికి హోస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో నాగార్జున గారి హోస్టింగ్ కి కూడా మంచి క్రేజ్ కూడా ఉందని చెప్పొచ్చు బిగ్ బాస్ లో. సో ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వడంతో మళ్ళీ ప్రజల్లో కానివ్వండి, యువతలో కానివ్వండి ఒక ఎక్సైట్మెంట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 9 కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఒక ఎత్తైతే అనసూయ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు అన్నట్టయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ పక్కన పెడితే అనసూయ కూడా బిగ్ బాస్ లో ఎంట్రీ రానున్నారు, ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ కూడా కొన్ని రోజుల నుంచి అయితే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి అంటే అనసూయ చూసుకుంటే గనక మంచి యాంకర్ గా కానివ్వండి, నటి కానివ్వండి, మంచి ఫేమ్ ఉందని చెప్పొచ్చు. అలాంటిది తను జబర్దస్త్ ద్వారా కూడా మంచి ఐడెంటిటీని కూడా సొంతం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఎంతో క్రేజ్ ఉందని చెప్పొచ్చు అనసూయకి. అలాంటిది అనసూయ బిగ్ బాస్ కి వస్తే కూడా బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతుందంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఒకవేళ రెమ్యునరేషన్ హై రెమ్యునరేషన్ ఇచ్చి కూడా అనసూయని పిలిపించుకునేందుకు బిగ్ బాస్ కూడా రెడీగా ఉందంటూ కూడా చెప్తున్నారు. కాకపోతే రీసెంట్ గా చూసుకుంటే ఈ వార్తలకి తను ఒక ఆన్సర్ ఇస్తూ అనసూయ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే అంతకు ముందు కూడా 2 దెబ్బలు కొడతాయి రాజా అంటూ కూడా ఏదైతే డైలాగ్ వచ్చిందో అప్పుడే నన్ను చాలా బాగా ఎక్కువ ట్రోల్ చేశారు. అలాంటిది నేను బిగ్ బాస్ కి రావడం అంటే కష్టమే అంటూ కూడా చెప్పారు. అండ్ ఫ్యామిలీని వదిలేసి బిగ్ బాస్ కి రాలేనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గనక ఆకాష్ పురి మూవీలో ప్రస్తుతం అనసూయ అయితే నటిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా అనసూయ కూడా క్రేజ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాంటిది బిగ్ బాస్ లో ఒకవేళ అనసూయ ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ యొక్క హైప్ కానివ్వండి, రేటింగ్ కానివ్వండి ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే తను బిగ్ బాస్ కి రాలేనంటూ కూడా అనసూయ ఫైనల్ గా ఒక కాయపైతే ఇచ్చిందని చెప్పొచ్చు. సో మరి బిగ్ బాస్ 9 కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు బిగ్ బాస్ హౌస్ లో అనసూయ
సో వైపు బిగ్ బాస్ కొత్త సీజన్ కు రెడీ అవుతున్న వేళ ఎప్పటిగానే గాసిప్లు మొదలయ్యాయి. ఈసారి అవి మరింత హాట్ గా మారాయి. యాంకర్ కమ్ నటి అనసూయ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుందని, ఫుల్ టైం కాకపోయినా పించ్ హిట్టర్ టైప్ లో ఇలా వచ్చి అలా కొన్ని రోజులు ఉండి వెళ్తుందనే ప్రచారం నడుస్తుంది. సో దాదాపుగా 2 రోజులుగా నడుస్తున్న ఈ ప్రచారంపై స్వయంగా అనసూయ స్పందించింది. సో బిగ్ బాస్ హౌస్ లోకి తను వెళ్ళడం ఇష్టం లేదని స్పష్టం చేసింది. దానికి రీజన్ కూడా ఆమె చెప్పుకొచ్చింది. 1-2 సార్లు దెబ్బలు పడతాయి రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయ్యాను. అలంక హౌస్ లో అడిగిపెట్టే అంతే సంగతులు. నేను బిగ్ బాస్ లోకి పాల్గొనేది లేదు. ఇలా పుకార్లకు చెక్ పెట్టింది అనసూయ. కుటుంబాన్ని వదిలి అన్ని రోజులు తను ఉండలేనని, కాబట్టి బిగ్ బాస్ లాంటి కార్యక్రమాల్లో తను పార్టిసిపేట్ చేయనని తెలిపింది. ప్రస్తుతం ఈమె పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటిది బిగ్ బాస్ కి అయితే మంచి ఫేమ్ ఉందని చెప్పొచ్చు. అంటే ఇటు సినీ సెలబ్రిటీస్ కానివ్వండి, సీరియల్ ఆర్టిస్టులు కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, వాళ్ళ ఎవరైనా కూడా బిగ్ బాస్ లో రావడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అంటే ఇంకా కొంచెం ఫేమ్ వస్తుందంటూ కూడా, లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత షోస్ పరంగా కానివ్వండి, మూవీస్ పరంగా కానివ్వండి అవకాశాలు వస్తాయంటూ కూడా చాలా మంది వేచి చూస్తారని చెప్పొచ్చు. కేవలం ఒక ఐడెంటిటీ కోసం కూడా చాలా మంది దీని గురించి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది దీని గురించి కాంపిటేట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక అనసూయ కూడా వస్తే బాగుంటుందంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కూడా ఒకవేళ అనసూయ వస్తే వెల్కమ్ చెప్పడానికి కూడా బిగ్ బాస్ కూడా రెడీగా ఉందని చెప్పొచ్చు. అంటే ఒకవేళ అనసూయ వస్తే హై రెమ్యునరేషన్ ఇచ్చి కూడా అనసూయని పిలిపించుకునేందుకు కూడా బిగ్ బాస్ అయితే రెడీ అయింది. కాకపోతే అనసూయ దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలిసింది. అంటే 1-2 సార్లు దెబ్బలు పడతాయి రాజా అని అన్నందుకే ఫుల్ వైరల్ అయ్యాను. ఇంకా బిగ్ బాస్ కి వస్తే నా పని అంతే అంటూ కూడా తను చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ తన ఫ్యామిలీని వదిలి బిగ్ బాస్ హౌస్ కి రాలేను అంటూ కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చూసుకుంటే కనుక అనసూయ ఆకాష్ పూరి డైరెక్షన్ లో మూవీ అయితే చేస్తున్నారు తను. సో ఈ నేపథ్యంలో అనసూయకు సంబంధించిన ఎవరెవరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో అనసూయ వస్తే బాగుంటుందని, సో వాళ్ళందరికైతే అనసూయ ఒక ఆన్సర్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే కనీసం మధ్యలో ఉన్న ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీయో లేకపోతే అలా వచ్చి వెళ్ళిపోయినా బాగుండు అంటూ కూడా చాలా మంది విశ్లేషకులు అయితే ఆశించాలని చెప్పొచ్చు. కాకపోతే అనసూయ దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో బిగ్ బాస్ 9 సీజన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా సెప్టెంబర్ లో అయితే స్టార్ట్ కాబోతుంది. మరి దీనికి సంబంధించిన కంటెస్టెంట్ అండ్ అలాగే గ్రౌండ్ కూడా మొత్తం అన్ని బేస్ చేసుకొని మొత్తం అన్నిటికీ రెడీ అయ్యారని చెప్పొచ్చు. సో నేపథ్యంలో బిగ్ బాస్ 8 సీజన్స్ వరకు అయితే మంచి సక్సెస్ రేట్స్ ని ఇచ్చాయి. సో 9 ఏ విధంగా అలరిస్తుందో మరి వేచి చూడాల్సిందే.